క్రికెటర్ శ్రీచరణికి భారీగా నగదైతే ప్రోత్సాహకం అందింది. ఇక 10 లక్షల నగదైతే బహుమతిగా ప్రకటించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి అయితే సన్మానించబోతున్నారు. మేడ రఘునాథ్ రెడ్డి నిర్ణయం పట్ల క్రీడాభిమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ లో సత్తా చాటిన తెలుగు బిడ్డ మన శ్రీచరణి. ఇక శ్రీచరణి స్వస్థలం వచ్చేసి కడప జిల్లా వీరపు నాయనిపల్లి మండలం ఎర్రమల్ల. ఇక అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో ఒకరిగా నిలిచారు శ్రీచరణి. ఇవాళ విజయవాడకైతే శ్రీచరణి చేరుకోబోతున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం అయితే జరగబోతుంది. ఇక శ్రీచరణికి జరగబోతున్న సన్మాన కార్యక్రమాలు అయితే ఎలా జరగనున్నాయో దీనిపైన మరింత పూర్తి సమాచారం అయితే మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఈ రోజు శ్రీచరణికి అయితే సన్మానం జరగబోతుంది, కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదైతే భారత క్రికెటర్ అమూల్యకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేయబోతున్నారు. అంతకుముందే వైఎస్ఆర్సీపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ మేకపాటి రఘునాథ్ రెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన కూడా సన్మానం చేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా భారత బౌలరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి ప్రభుత్వము ఇప్పటి వరకు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబైకి క్రికెట్ మ్యాచ్ చూడడానికి హాజరైన నారా లోకేష్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు చెప్పలేదు. కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏదైతే కేశినేని చిన్ని ఉన్నారో కేశినేని చిన్ని సన్మానం చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఆమెకు ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ, ఆమెకు ఇచ్చే ప్రభుత్వ స్పోర్ట్స్ కోటాల ఉద్యోగం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం చిన్ని ఒకరు మాత్రమే ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం విచారకరం. అంతేకాకుండా ఏదైతే ఫైనల్ మ్యాచ్కి హాజరైన లోకేష్ అక్కడ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ టీంతో పాటు ఫోటోలు దిగారు. అది సోషల్ మీడియాలో స్పెండ్ చేశారు. నారా లోకేష్ వెళ్ళడం వల్లే మ్యాచ్ గెలిచిందంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూడ్డానికి బాగున్నా కూడా కడప జిల్లాకు చెందిన శ్రీచరణి మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది. ఆమె కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయనపల్లె మండలం ఎర్రమల గ్రామం. ఆమె తండ్రి ఆర్టీపీపీ ఉద్యోగి, 2 అక్క చెల్లెళ్ళు. అయితే ఈ పరిణామాల్లో పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఆర్థికంగా అండ ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పటికైతే ఎలాంటి సహాయ సహకారాలు ప్రకటించలేదు. కిరణ్ గారు, మరి ఇంతవరకు టీడీపీ ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు, మరి దీనికి కారణాలు ఏంటంటారు? కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చింది. ఎర్రగుంట్ల ప్రాంతం నుంచి ఒక సాధారణ ఉద్యోగి కూతురుగా ఎదిగిన ఆమె పేదరికం నుంచి వచ్చింది. కష్టాలు ఎదుర్కొని ఇండియన్ క్రికెట్ టీంలో చోటు సంపాదించుకున్నది. టాప్ 5 బౌలర్లలో ఒకరుగా నిలిచారు. భారతదేశానికి కప్పు రావడానికి ఆమె పాత్ర కూడా కీలకమైంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ఏదైతే ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడ పోయి సెల్ఫీలు దిగే నారా లోకేష్ కానీ ఎక్కడ కూడా అభినందనలు తెలియజేయకపోవడం కూడా క్రీడా అభిమానులకు చాలా నిరాశ కలిగించే అంశం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరిగిన ఈ సన్మానానికి క్రీడా శాఖ మంత్రి కానీ లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్ని కానీ హాజరవుతారు. అయితే ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించిన మేడ రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు ఆయన స్పష్టంగా ప్రకటించారు, నేను 10 లక్షల ఆర్థిక సాయం చేస్తాను, సన్మానం చేస్తాము. మా కడప బిడ్డ, మా ప్రాంతానికి సంబంధించిన బిడ్డ భారతదేశ ప్రపంచ కప్ లో పాల్గొంది. అంతేకాకుండా కప్పు తెచ్చిన దాంట్లో కీలక భాగస్వామ్యంగా ఉన్నది కాబట్టి మేము ఇక్కడ ఆమెకు సన్మానం చేస్తామని ప్రకటించింది. ఇది కేవలం కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదైతే ఆమె పులివెందుల నియోజకవర్గానికి సమీపంలో ఏదైతే మా కమలాపురం నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గం కాబట్టి కేవలం ఆమె మీద వ్యక్తిగత వ్యవహారం లేదా కడపకు సంబంధించిన బిడ్డని ప్రభుత్వం చిన్నచూపు చూడడం అనేది క్రీడాభిమానులు నిరాశపరుస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే పంజాబ్ కానీ కర్ణాటక కానీ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న క్రీడాభిమానులకు ఇప్పటికే ప్రోత్సాహకాలు ప్రకటించారు, వారికి సన్మానాలు చేశారు, వారిని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారు, వారికి ఉద్యోగాలు ప్రకటించారు.
కిరణ్, ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు శ్రీచరణి అయితే విజయవాడ చేరుకోనున్నారు సన్మానం కోసం. ఆవిడ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? Yes. శ్రీచరణి ఏదైతే విజయవాడకు చేరుకున్న తర్వాత ఆమెకు క్రికెట్ అసోసియేషన్ సన్మానిస్తుంది. అంతేకాకుండా చిన్ని మాత్రమే హాజరవుతారా, లేకపోతే క్రీడా శాఖ మంత్రి కానీ లేదా నారా లోకేష్ కానీ హాజరవుతారా లేదా అనేది ఇప్పటికైతే సమాచారం లేదు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తారా, సన్మానం చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే ఇప్పటికి జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కేవలం ఆమె కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఆమెను చిన్నచూపు చూస్తున్నారా, లేకపోతే ఎందుకు ప్రోత్సాహం ఇవ్వాలనే దూరంలో ప్రభుత్వం ఉందా అనేది అయితే ఇప్పటికి మనకు సమాచారం లేకపోయినప్పటికీ ఆమె పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వారు వివక్ష చూపుతున్నారని క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో ఎవరు రాణించినా, ఏ ప్రాంతం వారు రాణించినా కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ క్రీడా కోటాలు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సరైన ప్రోత్సాహాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ క్రీడాకారులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటూ ఏదైతే క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కావద్దని కోరుతున్నారు. అమూల్య. థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి అయితే 10 లక్షల నగదునైతే అనౌన్స్ చేశారు. సో ఈ రోజు అయితే శ్రీచరణి విజయవాడ చేరుకోనున్నారు ఆవిడ సన్మానం కోసం. ఇక ఇప్పటి వరకు అయితే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి స్పందన లేదు. శ్రీచరణి గురించి అయి ఉండొచ్చు, వరల్డ్ కప్ గెలిచిన దానిపై ఉండొచ్చు, ఎటువంటి స్పందన అయితే లేదు. ఇక ఇప్పుడు అంటే స్పెషల్ గా ఇప్పుడు మన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ దీనిపైన స్పందించడానికైతే క్రికెట్ అభిమానులందరూ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీచరణి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు అయితే తీశారు. ఇక టాప్ 5 బౌలర్లలో కూడా హైయెస్ట్ వికెట్లు అయితే శ్రీచరణినే తీశారు. ఇప్పుడు శ్రీచరణి మొత్తం ఇప్పుడు ఇండియా విన్ అవ్వడానికి ఒక కీలక పాత్ర అయితే పోషించిందని చెప్పుకోవచ్చు. 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి వరల్డ్ కప్ గెలవడానికి, అది కూడా విమెన్స్ క్రికెట్ టీమ్ గెలవడానికి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. సో మొత్తానికైతే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీచరణి కడప నుంచి అయి ఉండడంతో ఇప్పుడు అందరూ కూడా ఇండియా గెలుపుపై చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు.